కళాశాలలో జూనియర్లపై సీనియర్ల ర్యాగింగ్, ప్రైవేట్ స్కూల్స్లో చిన్నారులపై టీచర్ల దండన సర్వసాధారణమైపోయింది. కొందరు గురువులు విచక్షణను మర్చిపోతున్నారు. విద్యార్థుల బాగోగులు చూడాల్సిన వారే వారి గాయాలకు కారణమవుతున్నారు. ఏలూరులో ఎల్కేజీ విద్యార్థిని తీవ్రంగా గాయపరిచిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఏలూరు హోప్ స్కూల్లో నిర్లక్ష్యం, ఎల్కేజీ విద్యార్థినికి తీవ్ర గాయాలు, పనిష్మెంట్ ఇచ్చారంటున్న పేరెంట్స్, తోలు తీశారు, ఇంటికి పంపారు. జారుడు బండపై కూర్చోవడంతో కాలింది స్కూల్ ప్రిన్సిపాల్. ఎల్కేజీ విద్యార్థులకు తోలు తీస్తున్నారు కొన్ని ప్రైవేటు పాఠశాలల టీచర్లు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి గాయాల కారణమవుతున్నారు. బాగోగులు బాగుంటాయని ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించిన తల్లిదండ్రులకు ఆవేదన మిగులుతోంది. ఆనందంగా పాఠశాలకు వెళ్లిన ఓ ఎల్కేజీ చిన్నారి చర్మం ఊడి తీవ్ర గాయాల పాలై ఇంటికి చేరడంతో స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు పేరెంట్స్. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని హోప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ పాఠశాలలో వెంకటాపురానికి చెందిన జ్వాలాశ్రీ ఎల్కేజీ చదువుతోంది. తరగతి గదిలో మూత్రం పోసిందని టీచర్ పనిష్మెంట్ ఇవ్వడంతో తీవ్ర గాయాల పాలైంది. చిన్నారి చర్మం ఊడేలా చర్యలు తీసుకోవడం ఏంటని పేరెంట్స్ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. చేపట్టిన తర్వాత సాయంత్రం మా మిస్టర్ 4 ఇంటికి వచ్చిన తర్వాత పాపను తీసుకెళ్ళినప్పుడు సగం దూరం నడిచిన తర్వాత పాప ఏడుతుందంటే ఏంటని చెప్తే అలా బ్యాక్ సైడ్ వచ్చి పిల్లల మీద అలాగా తోలు ఊడిపోయేలాగా ఉంది. ఏంటని మావి నాకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా ఇక్కడ స్కూల్కి వచ్చి అడుగుతుండే కనుక అది ఏం జరిగింది నేను అడిగితే ఇలా పాస్ వస్తుందని డ్రెస్ ఇప్పామండి, అలా పక్కన కూర్చోబెట్టామండి. ఆ ఉక్తంలో ఏంటంటే జారుమలు ఎక్కి లాగేపటికి తోలు ఊడిపోయిందని అని చెప్పి అన్నాడు. అలా ఎలా ఊడిందని అని చెప్పి మామూలు మాట్లాడి ఏం జరిగింది చెప్పమండి అంటే కనుక తమ తప్పేమీ లేదని, అనుకోకుండా జారుడు బల్లపై కూర్చోవడంతో తీవ్ర గాయాల పాలైందని స్కూల్ యాజమాన్యం అంటోంది. పాపకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందంటండి. అస్తమాను బాత్రూమ్కి వెళ్తూ బట్టలు అవి పాడు చేసుకుంటూ ఉంటుందంట. ఏమైందంటే అదేవిధంగా నిన్న కూడా బట్టలంతా పాడు చేసుకుంటూ ఆయమ్మలు తీసుకెళ్లి వాష్ చేశారంటండి. ఆ పాప బట్టలు లేకుండా ఉండి పక్కన కూర్చోబెట్టారంట. ఈ టీచర్ అంటే 2 టీచర్లు ఉంటారు ఎల్కేజీలో, ఇంకో టీచర్ ఏమో వైరల్ ఫీవర్ వల్ల ఆవిడ సెలవు పెట్టారు. ఒకే టీచర్ చూసుకోవడం వల్ల ఆవిడ గమనించుకోలేదు. ఈ ఆయమ్మలు కూడా ఈ బట్టలు దాంట్లో ఉండిపోయారే కానీ ఆ పాప ఏం చేస్తుందో గమనించలేదు. అక్కడ జారుడు బల్ల ఉంది, ఆ జారుడు బల్ల మెటల్ది కదా. 3:30 టైంలో ఏమైందంటే అది బాగా హీట్గా ఉండడం వల్ల ఆ పాపకు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఏమైందంటే తనకి ఆ నొప్పి కూడా తెలియలేదు. వెంటనే టీచర్కి చెప్పడం కానీ ఏం చేయలే. ఆయమ్మలు బట్టలు ఉతికేరు, వాష్ చేశారు, వేసేసారు. పేరెంట్ రాగానే పంపించారండి. జరిగింది అది.